అప్పుడు కాదండి. ఇప్పుడు కూడా మీరు నమ్మరు. అమ్మాయిని చూసే విధానం వేరు. అబ్బాయిని మరి పెంచడం దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచి కొన్ని ఫ్యామిలీస్‌లో అయితే ఫుడ్ పెట్టడం దగ్గర నుంచి కూడా నేను తేడా చూస్తున్నా. వాడు అబ్బాయి, వాడు తినాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి మెంటల్లీ, ఫిజికల్లీ నీకు అక్కర్లేదు అన్న పాయింట్‌లో చూసాను నేను. ఇప్పుడు కూడా చూసాను. 2025లో కూడా నేను ఇప్పుడు చూస్తున్నాను. కానీ అట్లా మనం కేటగరైజ్ చేయలేము. ఎందుకంటే అమ్మాయి ఎట్లైనా ఎళ్తుంది కదా! హ్మ్. మంచిగా అన్ని ఆమెకు ఏ పని చెప్పొద్దు. హ్మ్. అన్నీ తెచ్చిపెట్టాలి. హ్మ్. ఎట్లైనా దూరం అయితది కదా! అన్న ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి. 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 అబ్సల్యూట్‌లీ ఉన్నాయి. అది బోత్ ద దట్ ఈస్ వేస్. ఆల్సో రాంగ్. బోత్ ద వేస్. బోత్ అబ్సల్యూట్‌లీ. వేస్. ఎక్కడనో ఐ థింక్ అది ఒక బ్యాలెన్స్ ఉండాలి. అమ్మాయైనా, అబ్బాయైనా వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. లైఫ్‌లో హౌ యూ హావ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్ అని ఎప్పటికి ఉండరు కదా పేరెంట్స్. అంతే కదండీ. అది ఒక థింకింగ్ రావాలి. అవును. అండ్ ఎక్కువ అబ్సల్యూట్‌లీ కరెక్ట్. ఎప్పటికి ఉన్నా గానీ ఒక 15 ఇయర్స్ తర్వాత మనం విల్ బికమ్ టూ ఇంటర్ఫియరింగ్ టు దెమ్. అవును. చిన్నప్పుడు చెప్పినట్టు ఇది తాగు, ఇది ఇక్కడ పెట్టు, అది క్లీన్ చేయి అని చెప్పలేము. చెప్పొద్దు కూడా. ఒకవేళ మనం చెప్పినా ఇప్పుడు కూడా మా అమ్మేంటి ఇలా చెప్తోంది అన్న పాయింట్‌లో అది ఆలోచిస్తున్నారంటారా? వాళ్ళ మెంటాలిటీని మనం చేంజ్ చేసినట్టు అయిపోతది. ఊరికే చెప్తూ ఉంటే. ఇట్ విల్ బికమ్ టూ అనాయింగ్ ఫర్ దెమ్.